కాలం క్రితం భూమి మీద చాలా చెడు జరుగుతూ ఉండేది. కానీ నోవా అనే ఒక మంచి మనిషి ఉండేవాడు. అతను దేవుడి మాట వినేవాడు. ఒకరోజు దేవుడు నోవాతో మాట్లాడాడు. భూమి మీద చాలా చెడు ఉంది. నేను పెద్ద వరద పంపిస్తాను. నువ్వు ఒక పెద్ద ఓడ కట్టు అని చెప్పాడు. నోవా దేవుడు చెప్పినట్లుగానే ఒక పెద్ద ఓడ కట్టడం మొదలుపెట్టాడు. అది చాలా పెద్దదిగా ఉంది. ఓడ పూర్తయిన తర్వాత దేవుడు నోవాతో ప్రతి జంతువులో నుంచి ఒక జతను, అంటే ఒక మగ జంతువు ఒక ఆడ జంతువును ఓడలోకి తీసుకురా అని చెప్పాడు. ఏనుగులు, జిరాఫీలు, పులులు, కోతులు, పాములు ఇలా అన్ని రకాల జంతువులు జంటలుగా ఓడలోకి వచ్చాయి. నోవా అతని కుటుంబం కూడా ఓడలోకి వెళ్లారు. అప్పుడు దేవుడు ఓడ తలుపు మూసేశాడు. అప్పుడు పెద్ద వర్షం మొదలైంది. అది 40 రోజులు 40 రాత్రులు కురిసింది. భూమి మొత్తం నీటితో నిండిపోయింది. వర్షం ఆగిపోయింది. కొన్ని రోజుల తర్వాత నోవా ఒక పావురాన్ని పంపించాడు. అది ఒక ఆలివ్ ఆకును తీసుకువచ్చింది. అంటే నీరు తగ్గిందని అర్థం. అప్పుడు దేవుడు నోవాతో ఓడలోంచి బయటకు రా అని చెప్పాడు. నోవా, అతని కుటుంబం, అన్ని జంతువులు బయటకు వచ్చాయి. దేవుడు ఆకాశంలో ఒక అందమైన ఇంద్రధనుస్సును చూపించాడు. ఇది నా వాగ్దానం. నేను మళ్ళీ ఎప్పుడూ వరదతో భూమిని నాశనం చేయను అని చెప్పాడు.